యాజకులుగాను అభిషేకించి ఆ పరిచర్య చేయడానికి ఆ మనుషులను దేవుడు వినియోగించుకుంటున్నాడు అని జ్ఞాపకం చేశాం. మూడవదిగా ఆయా వ్యక్తులకు ఏ ఏ నియమాలను ఏ ఏ పనులను దేవుడు అప్పగిస్తున్నాడో పరిశీలన చేస్తున్నాం. మన పరిశీలన అంశం ఏమిటి అంటే, ఒక టీచర్ కు మాన్యువల్ కోడ్ ఉంటుంది కదండి. ఒక మినిస్ట్రీ పెట్టాలి అంటే బైలా ఉంటుంది. అలాగనే ఏ ఉద్యోగస్తుడికైనా ఆ ఉద్యోగం చేయడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అలాగే దేవుని పని చేయడానికి నియమించబడిన దైవ సేవకులు, వారు అపోస్తులు అయినా, ప్రవక్తలు అయినా, కాపర్లు, ఉపదేశకులు, సువార్తలు, వారెవరైనా వారికి కొన్ని పనులు దేవుడు అప్పగించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ పనులు ఏమిటి? ఈ తరంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు ఉద్దేశించిన సంగతులు ఏమిటి అనే విషయాన్ని పరిశీలన చేస్తూ, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆయన ఎరిగి పిలిచిన వ్యక్తులు 6 ఉన్నారని, 6లో సంసోను, సమూయేలు, బాప్తిస్మం ఇచ్చిన యోహాను, వీరు 3 కూడా ఇశ్రాయేలీల క్షేమం కొరకు పనిచేసిన వారని ధ్యానం చేశాం. ఆ తదుపరి జనముల మీదను రాజ్యముల మీదను ప్రవక్తలుగా నియమించబడినటువంటి వ్యక్తులు ఇర్మియా, యేసు ప్రభువు, అపోస్తులైన పౌలు, వీరు 3 కూడా జనముల మీదను రాజ్యముల మీదను ప్రవక్తలుగా ఏర్పాటు చేయబడిన వ్యక్తులు. ఆ 3 పరిచర్యలో కూడా సాదృశ్య రూపకంగా ఉన్నటువంటి దేవుని ఆజ్ఞలను, దేవుడు వారిని ఏ పని కొరకు నియమించారు అనే విషయాలు మనం పరిశీలన చేస్తున్నాం. ఆ క్రమంలో ప్రవక్త పరిచర్య యాజకుని పరిచర్యకు భిన్నంగా ఉంటుంది. యాజకుని పరిచర్య ఒక వ్యక్తి యొక్క భౌతిక జీవితంలో మార్పును తీసుకొచ్చేది ఉంటుంది. ఉదాహరణకు, శరీరంలో ఏదైనా తెల్లటి పొడ ఏర్పడితే ఆ పొడను బట్టి ఆ వ్యక్తికి కుష్ఠవ్యాధి వస్తుందా రాదా అని నిర్ధారించి, కుష్ఠవ్యాధి వస్తుంది అని తెలిస్తే అతన్ని పాళ్యం వెలుబడికి పంపించడం యాజకుని పరిచర్య. అది భౌతికంగా కనబడుతుంది. అది శుద్ధీకరించబడిన తరువాత, అనగా వ్యాధి నుండి అతడు విడిపించబడిన తరువాత అది తగ్గిపోయిందని నిర్ధారణ చేసి అతన్ని పాళ్యంలోకి అనుమతించే పని యాజకులది. యాజకుని పరిచర్య విశ్వాసులైన వ్యక్తులు తీసుకొచ్చిన అర్పణలను స్వీకరించేదిగా ఉంటుంది. దేవునికి ఇవ్వవలసిన అర్పణలు దేవునికి ఇస్తూ, యాజకుడు అనుభవించవలసిన అర్పణలను యాజకుడు అనుభవిస్తూ దేవుని పరిచర్య చేస్తాడు. విశ్వాసుల యొక్క అవసరతల నిమిత్తం దేవుని యొక్క విజ్ఞాపన చేస్తాడు. ఇది యాజకుని పరిచర్య. ఇంకా వివరించుకుంటూ వెళితే యాజకుని గురించి అనేక విషయాలు తెలుసుకోవచ్చు. సరే, అక్కడితో అంశాన్ని ముగించి, ప్రవక్త పరిచర్య అలాంటిది కాదు. ప్రవక్త పరిచర్య చాలా కష్టంతో కూడింది. అది హృదయాలకు సంబంధించింది. ప్రవక్త పనిచేస్తూ ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి హృదయంలో జరిగే మార్పును ప్రవక్త చూస్తాడు. అంతరంగాలను పరిశీలిస్తూ పనిచేస్తాడు ప్రవక్త. హృదయాలను మార్చి దేవుని తట్టు త్రిప్పడానికి పని చేసేవాడు ప్రవక్త. దేవుని మనసులో ఏమైతే ఉందో ఆ మనసును ఎరిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వేశ్యను పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకుంటాడు. అర్ధనగ్నంగా తిరగమంటే అర్ధనగ్నంగా తిరిగి సువార్తను ప్రకటిస్తాడు. ఖడ్గము తీసుకొని నాశీరు చేయబడిన వ్యక్తి తల వెంట్రుకలు గొరిగించుకొని తిరగమంటే తిరుగుతాడు. కుడివైపున 40 రోజులు, ఎడం భుజం మీద 390 రోజులు పండుకొని నువ్వు సువార్తను ప్రకటించమంటే ప్రకటిస్తాడు. ప్రవక్త యొక్క పని అది. ఇర్మియా ప్రవక్త, జకరియా ప్రవక్త, యేసు ప్రభు ప్రవక్త, యెషయా ప్రవక్త. ప్రవక్త అయిన యెషయా వివాహం చేసుకుంటే ఇర్మియా వివాహం చేసుకోలేదు. యెహెజ్కేలు వివాహం చేసుకుంటే దానియేలు వివాహం చేసుకోలేదు. వివాహం చేసుకున్నపైనా దేవుని దృష్టిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని ప్రవక్తగా దేవుడు వాడుకోవాలనుకుంటే దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతాడు. వివాహం అనేది ప్రవక్తగా పని చేయడానికి ఆటంకము కాదు. యాజకుడు యాజకత్వం నిర్వర్తించాలి అంటే అతడు లేవి గోత్రికుడు అయి ఉండాలి. కానీ ప్రవక్త అయితే లేవి గోత్రికుడు అయి ఉండవలసినటువంటి రూల్ ఏమీ లేదు. ఎందుకంటే ప్రవక్త అయిన బిలాము మనకు పాత నిబంధన గ్రంథంలో కనబడుతున్నాడు. అలాగే ప్రవక్తలైన వ్యక్తులు క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా కనబడుతున్నారు. యూదులు కానివారు అనగా ప్రవక్త యొక్క పరిచర్య
శ్రమతో కూడింది, దూషణతో కూడింది. వ్యక్తులు వ్యతిరేకిస్తారు, వ్యక్తులు వారిని శ్రమ పరుస్తారు, అవసరమైతే వ్యక్తులను చంపేస్తారు, వ్యక్తులు ప్రవక్తలను చంపేస్తారు కూడా. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ ఉండిన పట్టణమా అని యెరూషలేము పట్టణానికి పేరున్నది. ఇది ప్రవక్తల పరిచర్య. ఆ క్రమంలో ఇర్మియా ప్రవక్తకు, యేసు ప్రవక్తకు, ప్రవక్తగా పరిచర్య చేసిన యేసుకు, అలాగనే ప్రవక్త అయినటువంటి పౌలు భక్తులకి, వీరి ముగ్గురికి అప్పగించబడిన పరిచర్యను మనం ధ్యానం చేస్తున్నాం. ఆ క్రమంలో దేవుడు వారిని ఎందుకు నియమించాడు అంటే, మొదటి అనుభవం, మొదటి అధ్యాయం 10వ వచనం ఇర్మియా ప్రవచన గ్రంథంలో మనం చదివాం. తల్లగించుటకును, వెరుగగొట్టుటకును, నశింప చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నిన్ను నియమించి ఉన్నాను. ఇది మొదటి అనుభవం. గత వారం నేను మీకు జ్ఞాపకం చేశాను. రెండవ పరిచర్య నియమం అదేమిటి అంటే, మొదటి అధ్యాయం 18వ వచనం, ప్రాకారము గల పట్టణముగాను. ఎలీషా ఇశ్రాయేలు దేశపు రాజ్యంలో ఒక కొండ మీద కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే, సిరియా రాజ్యపు అంతఃపురంలో జరిగినటువంటి ఇశ్రాయేలు రాజ్యం మీద దాడి చేయాలనేటువంటి యుద్ధ వ్యూహాలన్నీ ఎలీషా తెలుసుకొని ఇశ్రాయేలు రాజుకు తెలియజేస్తే, ఇశ్రాయేలు రాజు తన దేశాన్ని కాపాడుకున్నాడు. ఆ ప్రవక్త ఉన్న ఇశ్రాయేలు రాజ్యము కాపాడబడింది, ప్రవక్త ఉన్న పట్టణము కాపాడబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రవక్త ఉన్న పట్టణము ప్రాకారము కలిగిన పట్టణంగా ఉంటుంది. రెండవదిగా ఇనుప స్తంభము. ఏలియా 2 తలంపుల మధ్య తడబడుతున్న ప్రజల ఎదురుగా, స్వనిర్ణయమైన 2 తలంపుల మధ్య తడబడుతున్న ప్రజలుగా ఉన్నప్పుడు వారి ఎదుట ఒంటరిగా ఒక్కడే బలిపీఠం కట్టి, కట్టెలు పేర్చి, యజ్ఞపశువు యొక్క పార్థివ దేహాన్ని కట్టెల మీద ఉంచి, నేలను కుమ్మరించి చిన్న ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దృఢ చిత్తముతో దేవుని వైపు చూస్తూ, ఎవరు తనకు సహకరించకుండా ఒక్కడే నిలబడి ప్రార్థన చేసినప్పుడు, ఇనుప స్తంభంగా నిలబడి ప్రార్థన చేసినప్పుడు దేవుని అగ్ని దిగి వచ్చింది. ఈ 2 అనుభవాలు కూడా యేసు ప్రభు జీవితంలో మనం చూస్తాం. ఆయన నివసించినటువంటి పట్టణంలో లాజరు చనిపోయిన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకునండి. తరచుగా బెత్లెహేయ అనే గ్రామాలలో ఆయన నివసించేవాడు. చనిపోయి 4 దినాలైనా. అలాగే ఎన్నో ఉదాహరణలు యేసు జీవితంలో. ఆయన యేసు ఉన్న స్థలమంతయు కూడా నెమ్మదితో, సమాధానంతో. ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలో వ్యాధులు నయమయ్యాయి, చీకటి శక్తులు పారత్రోయబడేవారు, చీకటి శక్తుల నుండి ప్రజలు విడిపించబడేవారు, ప్రజలు మేలు పొందేవారు, ప్రజలు తండోపతండాలుగా ఆయన వెంటబడి వెళ్ళేవారు, పని చేసుకునేవారు కాదు. ఎందుకంటే ఆయన చెప్పిన బోధ ఎంతసేపు చెప్పినా వినసొంపుగా, వినయింపుగా ఉండేది. ఆ బోధ అంతా వినేవారు. ఆకలి అయిందని కూడా వాళ్ళకి తెలియనంత చక్కగా ఆయన చెప్పేవాడు. అలాంటి బోధకుడు ఇంకెవ్వరూ లేరు భూమి మీద. అయిపోయిన తర్వాత మీకు ఆకలి అవుతుంది, మీరు ఎప్పటి నుండి వింటున్నారో తెలుసా? ఈ వాక్యం 3 రోజులు బట్టి వింటున్నారు కదా. మనకైతే 3 గంటల టైం తెలిసిపోతుంది. ఎందుకంటే అంత మధురంగా నేను బోధించలేను, అంత గొప్ప అభిషేకాన్ని నేను కలిగి లేను. అంత గొప్ప అభిషేకం కావాలని నేను కోరుకుంటున్నా. ఆ అభిషేకం నాకు వస్తే మీరు కూడా 3 రోజులు ఇక్కడ. దేవునికి స్తోత్రం చెప్పారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కావాలని కోరుకుంటున్నా. క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కదూ. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ప్రాకారముగా. అంతేకాదు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకాయలు పరిసయ్యులు అనేటువంటి వ్యక్తులు వారిద్దరూ ఏ విషయంలో కూడా ఏకత్వాన్ని కలిగి ఉండరు. పునరుత్థానం ఉందని ఒకరు, లేదు అని ఒకరు. అంతేకాదు దేవదూతలు ఉన్నారని ఒకరు, లేరని ఒకరు. ప్రతి విషయంలో వారిద్దరు విరోధమే. పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది వారిద్దరి మధ్య, అంతటి వైరం. అయినా కూడా వారిద్దరూ కూడి యేసు దగ్గరకు వచ్చి యేసును మాటల్లో దొరకపుచ్చుకోవాలి అని, మాటల్లో తప్పు పట్టుకుని ఆయన సెలవుకు అప్పగించాలి అని ప్రయత్నం చేయడానికి వచ్చినప్పుడు వారి ఎదుట ఇనప స్తంభం లాగా నిలబడ్డాడు. పౌలు భక్తుని అనుభవాలు చూడండి. అర్థం ఈ దేవాలయంలో పరిసయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకాయలు
రెండు వర్గాలుగా చీలిపోయిన సందర్భంలో ఒక్కడే దృఢంగా నిలవబడి ఆ వింతను చూస్తూ అర్తమీ దేవికి జయధ్వానాలు చేస్తున్న ఆ సభలో కలవరం కలిగించి తన సత్యాన్ని ప్రకటిస్తూ అది వేస్తూ ఎదుట అయినా అగ్రిప్ప రాజు ఎదుట అయినా తను ప్రకటించాలనుకున్న సత్యాన్ని ప్రకటిస్తూ వాక్యాగ్నిని కుమ్మరిస్తూ పౌలు భక్తుని జీవితంలో మనం చూడగలం. మూడవ అనుభవం, అతడు ఇత్తడి గోడలుగాను ఇశ్రాయేలీయుల కొరకు మాత్రమే కాదు, రాజ్యంలోని వ్యక్తులందరి కొరకు పనిచేసిన వ్యక్తిగా. గోడ అంటే చెప్పాను, రాయికి సంబంధం ఉంటుంది, అతుకుబడి ఉంటుంది. ఒక రాయి బరువును మరి ఒక రాయి మొయ్యవలసి ఉంటుంది. ఒక విశ్వాసి యొక్క భారాన్ని మరి ఒక విశ్వాసి మొయ్యవలసి ఉంటుంది. ఒకరితో ఒకరికి సహవాసం ఉంటుంది. ఈ అనుభవాలు ఇర్మియా జీవితంలో ఉన్నాయి, యేసు ప్రభు జీవితంలో ఉన్నాయి. యేసు ప్రభు నేను ఇశ్రాయేలీయుల కొరకే వచ్చాను, కనానీయురాలైన స్త్రీతో చెప్పి కుక్కలకు రొట్టెలు పెట్టబడవు అని చెప్పినప్పుడు కనానీయురాలైన స్త్రీ అంటుంది, నేను కుక్క పిల్ల వంటి దానిని అని చెప్పి మాత్రమే ఆమెకి ఇచ్చాడు. కానీ ఆ తరువాత ఆయన సమయం పూర్తయిన తరువాత సిలువ వేయబడడానికి ముందు ఏమని చెప్పాడు? యెరూషలేము వైపు చూచి నీవు నీ దినమందైనను నీవు రక్షణ పొందినట్లయితే కదండి, అప్పుడు అన్య జనాంగానికి సువార్త ప్రకటించడానికి వారికి కఠిన మనసు కలగజేసి మానవ జాతి అంతటి విమోచన కొరకు ఆఖరికి ఆత్మల లోకానికి కూడా ఆత్మస్వరూపిగా వెళ్ళి పౌలు భక్తుని జీవితంలో కూడా అలాంటి అనుభవాలు ఉన్నాయి. మొదటి యూదులకు ప్రకటించారు, యూదులైన వ్యక్తులు ఆయనను అంగీకరించడం అనుమతించలేదు. కాళ్ళు దుమ్ము దులిపేసి వచ్చి అన్ని జనుల యొక్క సువార్త ప్రకటించాడు అన్ని జనులతో. అలాగని యూదులను విడిచిపెట్టలేదు, వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తాడు. రోమాపత్రిక 9వ అధ్యాయం అనుకుంటేమని, నేను పొందిన ఈ ఆశీర్వాదం నా స్వజనాంగమైన యూదులందరికీ కలిగితే నేనొక్కడిని నాశనం అయిపోయినా నాకేమీ పర్వాలేదు, నేను నాశనానికి పోయినా పర్వాలేదు, నా స్వజనాంగం అంతా రక్షణ పొందాలి అని ఎక్కడ విడిచిపెట్టలేదు. గోడవలే సహవాసం. ఇది రెండవ అనుభవం. మూడవ అనుభవం చర్చగా కొన్ని మాటలు నేను మీకు పరిచయం చేస్తాను. మూడవ అధ్యాయం 15వ వచనం, నాకు ఇష్టమైన కాపురులను మీకు నియమించును, వారు జ్ఞానముతోను వివేకంతోను మిమ్మల్ని ఏలుదురు. ఇక సందర్భం ఏమిటి అంటే 14వ వచనం, భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి. భ్రష్టులు అంటే అర్థం ఏమిటి? జేబులో 1,00,000 రూపాయల చెక్కు ఉంటుంది, 1,00,00,000 రూపాయల చెక్కు ఉంటుంది. కానీ పక్కింటికి వెళ్ళి అమ్మా ముద్ద అన్నం పెట్టవా, నీకేదో అంటారు కదా, అలాగున్నావు ఇలాగున్నావు పని చేసుకోలేవా కదా. కానీ వాస్తవానికి ఇతని దగ్గర సమృద్ధి అయినటువంటి ధనం ఉంది. ధనం ఉందని తాను ఎరిగి ఉండకపోవడం భ్రష్టత్వం. ఐశ్వర్యం ఉందని తాను గ్రహించక బికారిలాగా అడుక్కునేటువంటి వ్యక్తిగా మారిపోవడం భ్రష్టత్వం. తనకు ఏ ఆశీర్వాదాలు ఉన్నాయో అది ఎరిగి ఉండకపోవడం. అందుకే భ్రష్టులైన పిల్లలారా, అక్కడ చూడండి 22వ వచనం, భ్రష్టులైన బిడ్డలారా. సంఘానికి వస్తున్న వ్యక్తులు ఎన్నో వ్యతిరేకతల మధ్య యేసు ప్రభువు నమ్ముకున్నారు, అణచివేతల మధ్య వచ్చారు, యథార్థంగా వచ్చారు. వచ్చిన తరువాత యేసు ప్రభు దగ్గర ఎన్నో మేలులు పొందారు. పొందిన తరువాత కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. ఆ సమస్యను బట్టి దేవుడు ఆయన సకలైశ్వర్యము కలిగిన వాడని, సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవని ఎరిగి కూడా లోకం వైపు చూస్తారు, ప్రజల వైపు చూస్తారు, పరిస్థితుల వైపు చూస్తారు. అలాగూ చూడడం, పొందవలసిన ఆశీర్వాదం పొందవలసిన వ్యక్తి దగ్గర పొందకుండా నువ్వు అడిగితే ప్రత్యేకించుకొని పరిశుద్ధపరచుకొని యేసు దగ్గర నువ్వు అడిగితే నీకేది కావాలో అది ఇవ్వగలిగిన యేసు నీ చెంత ఉన్నాడు అని ఎరిగి కూడా లోకం వైపు చూస్తున్నావే, మనుషుల వైపు చూస్తున్నావే, అది నీ భ్రష్టత్వం. ఆ భ్రష్టత్వాన్ని బట్టే ఆదివారం క్రమంగా మందిరానికి రాలేదు. ఆదివారం ఆజ్ఞ ఇవ్వబడింది, ఆశీర్వచనం పాత్రలో చెయ్యి వేయాలి అని. ఆజ్ఞను పాటించవు, నిర్భయంగా నిర్లజ్జగా, ఈ మాటలకు సిగ్గు లేకుండా దేవుని ఆజ్ఞను నేను అతిక్రమిస్తున్నాను అన్నటువంటి సిగ్గు లేకుండా దేవుని ఆజ్ఞను అతిక్రమించేస్తాం. ఒక చిన్న కారణాన్ని చూపించి, చుట్టం వచ్చాడు ఊరికి వెళ్ళాలి, తలకాయ నొప్పి వచ్చింది, ఇంకొక
కానీ భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. ఎవరు చెప్తారు ఈ మాట? బిడ్డ మనస్సు ఎరిగిన వ్యక్తి. పౌలు భక్తుడు అంటాడు, బెత్తముతో రావలెనా సాత్వికముతో రావలెనా అని హెచ్చరించిన పౌలు భక్తుడే, స్తన్యమిచ్చు తల్లి తన బిడ్డలను గారవించున్నట్లు నేను మిమ్మల్ని గారవిస్తున్నానయ్యా, మీ కొరకు నేను మరణ ప్రసవేదన పడుతున్నానంటాడు పౌలు భక్తుడు. యేసునాథుడు కూడా బ్రతిమలాడే సమయాల్లో బ్రతిమలాడాడు. పట్టించే వ్యక్తుల గురించి తెలుసు. ఆ వ్యక్తి వచ్చి పట్టిస్తే నా చెల్లి కాడ భ్రష్టుడు తానున్నటువంటి స్థితి ఏమిటో తాను ఎరగని స్థితి, తాను పట్టిస్తున్న వ్యక్తి ఎవరో, తన యొక్క మహిమైశ్వర్యం ఏమిటో, తను ఎందుకొరకు శిలువయజ్ఞం చేస్తున్నాడో 3.5 సంవత్సరాలు తిరిగిన అర్థం కాని వ్యక్తిగా ఇస్కరియోతు యోధా ఏందని చెప్పమంటారు. కానీ వారికి కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటాడు, నేను మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. దొంగ దొడ్డి ద్వారానే వస్తాడు, సిల్ల ద్వారా రాడు. వాడు గొర్రెల యొక్క ప్రాణాన్ని తీసుకువెళ్ళడానికి వస్తాడు. ఈ లక్షణాలు ఇర్మియా తన కొరకు ప్రవక్త రాకమానుడు మాటలతో మనం వాడిని కొట్టి చంపుతాము రండి అని మాటలతో కొట్టి చంపడానికి సిద్ధపడిన, చెరసాలలో బాణాలు వేసి బిగించిన, నేల మాటల్లో గుండెవాడు ఆయనను బంధించిన నా ఇశ్రాయేలీ ప్రజలు, నా తోటి సహోదరులు, నేను ఎవరి కొరకు నియమించబడ్డానో ఆ ప్రజలు అయ్యో భ్రష్టత్వంలో ఉన్నారని కనులు జలపాతములుగా తన జలమయముగా ఏంచిన ప్రవక్త ఇర్మియా ఆ బిడ్డల కొరకు ఏ స్థితిలో ఉన్నా కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు, పని చేశాడు. మెడకు కాడిని బిగించుకొని 3 సంవత్సరాలు ఇంచుమించు ఆ కాడిని పెట్టుకొని ఎవరుస్తున్నారా మీ ఎవరి కాడిలో కాడి బయట మేలు అని చెప్పాడు. ఆలోచన చేయండి. నేను మీకు పరిచయం చేస్తున్న ఈ అంశాలు ఈ 3 వ్యక్తులు కాక మిగిలిన వ్యక్తుల్లో కూడా కనపడతాయి. కానీ ఈ 9 లక్షణాలు మాత్రం ఈ 3 వ్యక్తుల్లోనే కనపడతాయి. ఈ 9 పరిచర్యలు ఈ 3 వ్యక్తుల్లో కనపడతాయి. దేవుని సంకల్పం యొక్క సంపూర్ణతలో వచ్చేటువంటి 9 అంశాలను నేను మీకు పరిచయం చేస్తున్నాను. వివరించడానికి రెఫరెన్సులు చెప్పడానికి సమయం సరిపోదు. ఈ మాసాంతం లోపు ఈ అంశాన్ని ముగించుకోవాలి. నెక్స్ట్ మంత్ మరల పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గురించి మనం ధ్యానం చేయవలసి ఉంది. కనుక ఆసక్తి కలిగిన వారు దాని గురించి మీరు అడిగినట్లయితే నేను ఆ రెఫరెన్స్లను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, నాకు తెలిసినంత మటుకు. ప్రభునందు ప్రియులారా, ఇది 3వ పరిచర్య. 4వ పరిచర్య నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి 6వ అధ్యాయం 27వ వచనం. నీవు నా జనుల మార్గమును తెలుసుకొని పరీక్షించున్నట్లు నిన్ను వారికి వన్య చూచువానిగాను వారిని నీకు లోహపు తొంటగాను నేను నియమించి ఉన్నాను. ఇర్మియాను ఎందుకు నియమించాడట? వన్య చూచువానిగా. ఎలా వన్య చూస్తారు? జనుల మార్గమును తెలుసుకొని, అనగా అంతరంగములను పరిశోధిస్తూ, అంతరంగములను పరిశీలిస్తూ మందిరంలోనే ఉంటారు. దేవుని వాక్యం ప్రకటిస్తున్న దైవ సేవకుల వైపు చూస్తూనే ఉంటారు. కానీ మీ అంతరంగంలో ఆలోచనలు ఎలా ఉంటాయో వన్య చూచు వానికి ఉన్న అభిషేకం పొందిన దైవ సేవకుడు హృదయ అంతరంగాలను ఎరిగి పరీక్షించి నీ అంతరంగపు స్థితి సరిగా లేదు, నువ్వు మార్చుకోకపోతే నీ బ్రతుకు నాశనానికి పోతుంది. పక్షవాయువు కలిగిన వ్యక్తిని దింపితే పెంకుటింట్లో నుండి క్రిందకు అతని పాపములు క్షమించబడి ఉన్నాయని చెప్పినప్పుడు ఇతనేమిటి పాపాలు క్షమించడానికి అధికారం ఉందని చెప్పుకుంటున్నాడు అని జనులు వారి హృదయాలలో అనుకున్నప్పుడు ప్రభు అంటున్నారు, వారి అంతరంగము నెరిగి పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి అధికారం కలదు. ఇంకెవరు చెప్పలేదన్నమాట. ఎందుకు చెప్పగలిగాడు? బంగారం యొక్క వన్నెను చూడడానికి, నాణ్యతను చూడడానికి గీటురాయి ఉంటుంది. వెండి యొక్క నాణ్యతను తెలుసుకోవడానికి పుటం వేయబడిన స్థాయి ఉంటుంది. అలాగే ప్రతిదానికి ఒక ప్రామాణికత ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క అంతరంగాన్ని తెలుసుకోవాలి అంటే దేవుని యొక్క అభిషేకం ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క అంతరంగాన్ని మనం
పరిశీలించగలుగుతాం. పౌలు భక్తుడు కూడా మా అంతఃకరణములు కాదు మీ అంతఃకరణములే సంకుచితమై ఉన్నాయి, మా అంతఃకరణములు విశాలపరచబడి ఉన్నాయి. ఎన్నెన్నో అనుభవాలు పౌలు భక్తుని జీవితంలో మనం చూస్తాం. అందుకే కొట్టిన వారి దగ్గరికి మరణ తిరిగి వెళ్ళి సువార్త ప్రకటించగలిగాడు. ఏ పట్టణంలో ఆయన చంపుతారని ఎరిగి ఉన్నాడో ఆ పట్టణానికే ఆగవు ప్రవక్త చేత ప్రవచించబడి ఆ పట్టణానికి వెళ్తే నువ్వు చేస్తావు అని ప్రవచనం ఉన్నా నేను ఆ పట్టణానికి వెళ్ళవలసింది అని అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. 2 సంవత్సరాలు అద్దె ఇల్లు తీసుకొని అక్కడే ఉండి సువార్తను ప్రకటించాడు. తర్వాత హతసాక్షికి చంపబడ్డాడు. ప్రజల అంతరంగాలను ఎరిగి ఈ అభిషేకం వన్య చూడడం, ఇర్మియా భక్తుల్లో అనుభవం కనపడుతుంది, యేసు జీవితంలో అనుభవం కనపడుతుంది, పౌలు జీవితంలో అనుభవం కనపడుతుంది. అందుకే గద్దించగలిగాడు కొరింథీ సంఘాన్ని. వారు గుంపులు కట్టుకుని ఉంటే పౌలెవడు, కేఫా ఎవడు, అపొల్లో ఎవడు, వాడేమన్నా మీ కొరకు సిలువ వేయబడ్డారా? సిలువ వేయబడింది క్రీస్తు ఒక్కడే. క్రీస్తు కొరకు మనము బ్రతుకుదాం అన్నప్పుడు ఆ గుంపులన్నీ ఏకమైపోయినాయి. అలా దాటిగా దండిగా ధైర్యంగా ప్రకటించగలిగిన శక్తి అంతరంగాలను పరిశీలించినప్పుడే ఓ అవివేకులైన గలతీయులారా, క్రీస్తు యేసు సిలువ వేయబడిన వాడైనట్లు మీ కనులను ప్రదర్శించబడిన కదా, ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా పరిపూర్ణత చెందవాలని మీరెందుకు ప్రయత్నం చేస్తున్నారు? శరీరానుసారంగా మీరు పరిపూర్ణులు కాగలరా? ఎలా చెప్పగలిగాడు? ఎలా చెప్పగలిగాడు? గలతీ సంఘానికి 3వ అధ్యాయంలో వన్య చూచు వాణిగా దేవుడు ఆయనను నియమించాడు కనుక. ప్రభునందు ప్రియులారా, విస్తరించి మాట్లాడితే విశాలమైన అంశం ఈ అభిషేకం. వన్య చూచు వాని అభిషేకం నాకు కావాలని అడిగితే ఎందుకు అని ప్రభు అడుగుతాడు. అయ్యా, నేను ఎరగిన ప్రజల మధ్య, నేను ఎరిగిన ప్రజల మధ్య వారి అంతరంగాలను నేను పరిశీలించగలిగితే, వారి అంతరంగపు ఆలోచనలు బట్టి వారిని ధైర్యంగా నేను ఖండించగలను, దిద్దుబాటు చేయగలను. నీ పక్షంగా నేను ఉంటాను. నాకు అభిషేకం కావాలి, నాకు అభిషేకం కావాలి. కాపరి అవసరమైతే నా బిడ్డల కొరకు నేను ప్రాణం పెడతాను. సింహము దాడి చేసినా, ఎలుగు బట్టి దాడి చేసినా, మీ నామం పేరిట వాటి దవడలు పట్టి చీల్చి మూతలు పడేస్తాను. నా బిడ్డల కొరకు నేను కన్నీరు విడుస్తాను. వారి అభిషేకం పొందుకునే వరకు వారి కొరకు నేను ప్రత్యేకించుకుంటాను. ఒక కారణం నీకు ఉండాలి. అభిషేకం కావాలి అని అడుగుతున్న నీకు ఒక సహేతుకమైన కారణం నీకు ఉండాలి. నేను ఇనుప స్తంభంగా నిలవబడతానయ్యా, నా స్వజనానికి సువార్త ప్రకటించాలని నాకు ఆశ ఉంది. వారి హృదయాలు కఠినమైనాయి, వారి హృదయాలు కంచరగాటువంటి స్వభావం కలిగినాయి. అలాంటి వ్యక్తుల ఎదుట అందరి చేతికి వారి చెయ్యి, వారి చేతికి అందరి చేతులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వారి ఎదుట నేను ఇనుప స్తంభం వల్లే నిలవబడాలని ఆశ నాకుంది. నీ పక్షంగా నేను నిలబడతాను. ఆ అభిషేకం నాకివ్వు ప్రభువా. కారణం చెప్పాలి ప్రభువుకి, కారణం చెప్పాలి ప్రభువుకి. కారణం చెప్పినప్పుడు ఆయన అంగీకరిస్తే, ఆయన నేను నమ్మితే ఆయన కనికరము పొందుకుంటావు. ఆ అభిషేకాన్ని పొందుకుంటావు. ఇలాగ ప్రతి విషయాన్ని మీరు అన్వయించుకోండి. ఇప్పటికి ఎన్ని విషయాలు చెప్పాను? 4 విషయాలు చెప్పాను. ఇంకా 5 విషయాలు ఉన్నాయి. ఆ 5 విషయాలు దేవుని చిత్తం యొక్క తదుపరి వారాల్లో ధ్యానం చేద్దాం. మరి ఈ వర్తమానాన్ని విని మీరు మౌనంగా ఉంటే మీరేమీ పొందుకోలేరు. అందుకు సంబంధించిన అనుభవాలు 3 జీవితాల్లో నుండి ఒక చార్ట్ తయారు చేసుకోనండి. చదువుకున్న వ్యక్తుల కొరకు, వాక్యాన్ని అన్వేషిస్తున్న వ్యక్తుల కొరకు ఒక ఆలోచన చెప్తున్నాను. ఒక చార్ట్ తయారు చేసుకోనండి. ఆ చార్ట్ ప్రకారం విత్ రిఫరెన్సెస్ తో, ఇదిగో పెళ్ళగించుటకు ఇర్మియా ఏం పెళ్ళగించాడు, యేసు ఏం పెళ్ళగించాడు, పౌలు ఏం పెళ్ళగించాడు, ఏ సిద్ధాంతాలు మీకు దొరికిన ఉదాహరణలు మీకు అందుబాటులో ఉంటే మీరు చేయండి. లేకుంటే నన్ను కలవడానికి ప్రయత్నం చేయండి. మనం కలిసి కూర్చొని ధ్యానం చేద్దాం. ఆ సంపూర్ణతలోకి నేను కూడా ఇంకా సంపూర్ణంగా పరిశోధన చేయలేదు. ఎందుకంటే అది అనంతమైంది. బైబిల్ గ్రంథం అనంతమైన, నా జీవితకాలం సరిపోదు బైబిల్ గ్రంథం నేను అర్థం చేసుకోవడానికి.